వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రత క్షీణించిందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని నిందితులకు వేగంగా శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు యావత్ రాష్ట్రంలో, మొత్తం రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇచ్చే ప్లాన్ ఉంది. దాని భాగంగానే మదనపల్లి అన్నమయ్య జిల్లాలో కూడా ఈ రోజు వచ్చిందో అంబేద్కర్ కు మహిళల తరఫున ఈ రోజు వచ్చిందో మహిళా మన గ్రూప్ ఉంది, వాళ్ళ తరఫున వచ్చి వైఎస్ఆర్సీపీ మహిళా గ్రూప్ తరఫున మేము ఈ రోజు అంబేద్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో అంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తా ఉంటే రాష్ట్రంలో మటుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఇక్కడ వచ్చిందో ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందంటే మహిళలకు అన్ని వాళ్ళు కూడా ఈ రోజు బాధలు పడతా ఉన్నారు. అన్ని ఒకరు కూడా బాధల్లో ఉంటే వాళ్ళు ఎక్కువగా వచ్చిందో మహిళలు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు కనీ విని మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వచ్చిందో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వచ్చిందో ఈ రోజు వచ్చిందో గుంటూరు జరిగిన ఇన్సిడెంటే ఒక నిదర్శనం. అక్కడ వచ్చిందో ఒక ఆమె మీద ఏదో గలాట జరిగింటే ఆమె మీద వస్త్రాలు తీసేసి ఆమె మీద లేనిపోని ఇది చేసి ఆమె కొట్టడం జరిగింది. ఆమె ఇమీడియట్లీ పోయిందను పోలీస్ స్టేషన్ లో వచ్చిందో కంప్లైంట్ ఇచ్చింటే కూడా పోలీస్ వాళ్ళు కూడా టీడీపీకి వాళ్ళు చెప్పినంత వరకు పోలీస్ కంప్లైంట్ తీసుకోమని చెప్పి వాళ్ళు తిరస్కరించినారు. దాని తర్వాత ఆమె వచ్చిందో తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చిందో మొత్తం వాళ్ళు పోయి మా మీద పోయి నువ్వు కంప్లైంట్ ఇస్తావా అనే రీతిలో పోయి ఆమె మీద అటాక్ చేసేస్తుందో తిరిగి ఆమెను కొట్టినారు. కొట్టిన తర్వాత వేరే గుడ్డలు కూడా చించారు, మరోసారి గుడ్డలు చించారు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు వీధుల్లో ఉండేవాళ్ళు వచ్చేసిందో ఆమెకు గుడ్డలు ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడ ఉన్నాం మనము? ప్రతి ఒక్కరూ ఈ కార్యకర్తలందరూ ఎట్లా తయారైనారంటే దుశ్శాసనుల మాదిరి తయారైనారు. ఆ రకంగా జరిగింటే సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయితే అప్పటి వరకు ఈ ప్రభుత్వానికి చలనం లేదు. వైరల్ అయిన తర్వాత వీళ్ళు వచ్చిందో ముందుకు వచ్చేసి ఈ రోజు ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత కేసు పెట్టండి అని చెప్పినారు. కేసు పెట్టే దానికి పోలీస్ స్టేషన్కి పోయింటే కూడా టీడీపీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు దాన్ని కాంప్రమైజ్ చేయాలా అనే ఉద్దేశంతో కూడా మంతనాలు జరిగినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసింటే కూడా ఆడొచ్చిన కాంప్రమైజ్ చేయాలని చెప్పేది ఒక ఇది జరిగింది. ఈ రకంగా మహిళల మీద ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎక్కడ చూసినా ఇది మన భారతదేశంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా అత్యాచారాలు అవుతాయి. మహిళల మీద, చిన్న పిల్లల మీద అగాత్యాలకి అడ్డు లేని పరిస్థితుల్లో ఈ రోజు రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇదేనా లా అండ్ ఆర్డరు? గతంలో మా జగనన్న ప్రభుత్వంలో ప్రతి 200 ఒక సచివాలయం ఏదైతే వచ్చిందో దాంట్లో ఒక మహిళ పోలీసు ఉండి ప్రతిరోజు మానిటర్ చేస్తా ఉన్నారు. వార్డులో తిరిగి ఏం సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, లేడీస్ కి కానీ పిల్లలకు కానీ ప్రొటెక్షన్ కల్పించేవారు. కానీ ఈ రోజు చూస్తే దిక్కులేని పరిస్థితిలో తయారైంది. ఎందుకంటే ఏది చెప్పినట్టు జరగడం లేదు. కనీసం ఇంతో అంతైనా ఫాలోఅప్ చేస్తారంటే శాంతి భద్రతల మీద కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ రోజు నడుస్తుంది. గతంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, 2,000 మంది మహిళలు మాయమైపోయారు వైసీపీ ప్రభుత్వంలో అన్నారు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారండి మీరు? మరి దానికి నీకు తేల్చిండాలి కదా, అది తేల్చలేదు. కానీ ఈ రోజు మీరు కనీసం ప్రొటెక్షన్ కల్పిస్తా అంటే అది లేదు. ఏమన్నా అంటే నేను హోమ్ మినిస్టర్ ఏంటి అని మాట్లాడతారు. మరి ఉన్న హోమ్ మినిస్టర్ ని మీరు ఫెయిల్యూర్ చేసినట్ట, అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ రకంలో నడుస్తుంది అన్నట. మీరు నేనైతే హోమ్ మినిస్టర్ ఉంటే నేను వేరే రకంగా ఉంటాను అనేటట్టు ఇండైరెక్ట్ గా మీరు చెప్తున్నారంటే, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మహిళ హోమ్ మినిస్టర్ తీసుకొచ్చి నేను చరిత్రలో ఒక మంచి మహిళ ఇచ్చాను అని చెప్తున్నారు. కానీ ఆ మహిళ ఎక్కడుందో మాకైతే కనపడడం లేదు ఇంతవరకు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే ఒక హోమ్ అంటే ఇంటికి యజమాని లాగా ఉండాలి, ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి. కానీ ఈ రోజు ఆమె కనీసం జరిగిన దానికి ఎంజాయ్ తీసుకునే పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఆమె కనపడట్లేదు. అంటే ఈ రోజు ఇదే నా ఆమె శాంతి భద్రతల మీద హోమ్ మినిస్టర్. ఈ రోజు మదనపల్లి
అన్నమయ్య జిల్లా అనుకోవచ్చు, మదనపల్లి జిల్లా అనుకోవచ్చు, సంబంధించిన మహిళలతో ఇక్కడ గొల్లపల్లి సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేమందరం ఎందుకు చేరినామంటే ఈ రాష్ట్రానికి మహిళల పట్ల చిత్తశుద్ధి గాని, మహిళల పట్ల భద్రత గాని కరువైంది. దానికోసం అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రం ఇచ్చుకొని వేడుకోవడానికి మేమందరం మహిళలు వచ్చాం. మొన్న గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే మహిళలకి ఎంత మాత్రమో న్యాయం జరుగుతోంది, మహిళలకు భద్రత ఎంత మాత్రం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. నడి రోడ్డు మీద మహిళని కూడా చూడకుండా బట్టలు ఊడదీసిన సంఘటన మీరు వాట్సాప్ లో గాని, ఫోన్ లో గాని, టీవీలో గాని ట్రోల్ అవుతాండేది అందరూ చూస్తా అన్నారు. మొన్నటికి చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా శివంగులందరికీ, పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేడు రాష్ట్రంలో కూటమి చంద్రగ్రహణం నడుస్తోంది. ఈ చంద్రగ్రహణంలో సాధారణంగా చంద్రగ్రహణం అంటే ఏదో గర్భవతులు ఇట్లా వాళ్ళు బయట రాకూడదు అంటారు. కానీ ఈ కూటమి చంద్రగ్రహణం అనేది ఉంది చూడండి, ఏ మహిళ కావచ్చు, ఏ వృద్ధురాలు కావచ్చు, ఏ చిన్నారి కావచ్చు, బడికి పోయే పిల్లల దగ్గర నుంచి ముసల వాళ్ళ వరకు ఎవరికి ఎటువంటి రక్షణ లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ కూటమి ప్రభుత్వము మహిళలకు రక్షణ కల్పించలేని ఒక హోంమంత్రిని, చేతగాని హోంమంత్రిని మహిళగా నియమించినా కూడా మాకందరికీ కూడా సిగ్గుచేటుగా ఉంది. ప్రశ్నిస్తాను అన్న నాయకుడు ఎక్కడున్నాడో కనపడడం లేదని చెప్పి ఇంకా ప్రకటనలు ఇవ్వాల్సి వస్తుందేమో. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, మేము చేయలేము అని వాళ్ళు తప్పుకుంటే మా జగనన్న మహిళల మోచేతులకు మీసాలు మలిచేలాగా నలుగురిలో మగవాడిలాగా తిప్పినాడు మా జగనన్న మహిళల్ని. ఇటువంటి ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మాకు కావాలి. ఈ చేతగాని ఈ కూటమి ప్రభుత్వం మాకొద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాకొద్దు. అంబేద్కర్ రాజ్యాంగమే మాకు ముద్దు. రెడ్ బుక్ రాజ్యాంగం మాకొద్దు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఏ విధంగా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకు అదృష్టమో మరి దురదృష్టమో ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా రావడం, అదే విధంగా ఇక్కడ గుంటూరులో కూడా ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఒక మహిళ పైన విచక్షణారహితంగా మరి ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగడము చాలా బాధాకరం. మేము ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఒక సినిమా ప్రతిఘటన సినిమాలో ఇలాంటి దృశ్యాలన్నీ కూడా చూడడం జరిగింది, చాలా ఏళ్ల ముందు, విదేశాంతి ముందు. అలాంటివి సినిమాలో జరిగేటివన్నీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో రోడ్ల పైన ఇంత పబ్లిక్ గా కూడా జరుగుతాయి. అంటే గవర్నమెంట్ పాలన ఎలా ఉందో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలుగా క్రమశిక్షణ మారిపోయారు. ఈ క్రమశిక్షణ అనేది ఎలా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రికార్డు తప్పిందో అందరం చూస్తున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రమే ఒకప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు 10 లోపల మనకు లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా జరుగుతా ఉంది. ఇప్పుడు దాదాపు 26వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. దాన్ని బట్టి చూస్తే క్రైమ్ రేట్ ఎంత పెరుగుతుందో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తున్నారో, ముఖ్యంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ వన్ సైడెడ్. అది పచ్చబిళ్ళు వేసుకుంటేనే వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగేటట్టు, వాళ్ళ కేసులో తీసుకునేటట్టు